మా కొడుకు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే అలవాటు అయిపోయినా 2 నెలల నుంచి ఇక్కడికి రావట్లేదు. ఒక సంవత్సరం పోయిన నెల మే నెలలోనే మా అమ్మ చచ్చిపోతే మేము పొద్దున్న దిగిన సాయంత్రం వచ్చి వాళ్ళ బావ బెదిరించాడు. బెదిరితే నాన్న మేము మాట్లాడినాం, మీ పిల్లకి మీరు చెప్పుకోండి, మా కొడుకు మేము చెప్తామని చెప్పాం. సరే అమ్మ మనం తెలిసిన వాళ్ళమే కదా అది ఇది అని అన్నారు. అప్పటి నుంచి మాట్లాడట్లా. మేము తర్వాత అక్టోబర్లో అట్లా డబుల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళిపోయాం. తర్వాత ఆ పిల్ల ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపో, నేను వచ్చేస్తా, నాకు ఇక్కడ ఉండబుద్దు అట్లా అది ఇది అంటే వద్దమ్మా అని మా కొడుకు అన్నాడు. అంటే మా అమ్మాయి నన్ను పెంచుతుంది, నేను ఇళ్ళల్లో పని చేస్తాను సార్, మా అమ్మాయి నన్ను పెంచుతుంది, నేను తెచ్చుకొచ్చి ఎక్కడ పెట్టినావు, నా చదవంతా అయిపోయాక నేను సెటిల్ అయిపోయాక అప్పుడు చూద్దాం అన్నా. ఆ పిల్ల వచ్చేస్తాను నేను అన్నా వద్దురా, మనకి ఒక ఆడపిల్ల వద్దు, మీ ఇద్దరికి సెటిల్ అయ్యాక రాసుంటే ఎవరికైనా చెప్పలేము అట్లా అని చెప్పినాను సార్. ఎగ్జామ్ దూరం అవుతుంది, మా కొడుకు ల్యాప్టాప్ లేదు, నేను కొని ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉందని మా ఆరాల దగ్గరికి వచ్చి చదువుకుంటే ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇవాళతో లాస్ట్ అయిపోతుంది ఎగ్జామ్. సాయంత్రం మా ఊరికి వెళ్తాడు. ఫోన్ చేశాను, నేను మా ఇంటికాడికి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి మమ్మీ ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంటికాడ ఉన్నాను అన్నాను. మమ్మీ వాళ్ళు వచ్చారు మమ్మీ అన్న. ఎవరు అంటే చంద్రకోళ వాళ్ళు వచ్చారు మమ్మీ. పక్కన ఎందుకు రా అన్న, అంతే. ఆ ఒక్క మాట తప్ప నాతో ఏం మాట్లాడదు. నేను ఎవరికి, నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ చెప్పండి, నాకెవరు, నా కొడుకు వల్లే. చాలా వరకు చాలా ఛానల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ కొడుకే అమ్మాయిని కలవడానికి అంతా తప్పు, అంతా తప్పు. మాకు అందుకనే మాకు చెప్పబోతాడు. ఏం న్యాయం అవుతుంది, మాకేం న్యాయం అవుతుంది సార్ చెప్పండి, మాకేం న్యాయం అవుతుంది. నా కొడుకు నాకు తీసుకొస్తారా? ఇప్పుడు నా కొడుకు నన్ను చూసుకోవాలి, నన్ను ఎవరు చూస్తారు? నా బిడ్డ పెళ్ళయింది, నన్ను ఎవరు చూడాలి? నాకెవరున్నారు ఇంకా? అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ కూడా అయిపోయింది కదా మాట్లాడినాక నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరికి రాగానే ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నా. అమ్మాయి కూడా చెప్పింది మా వాళ్ళు నిన్ను చంపుతాక చేశారు కూడా మెసేజ్ పెట్టింది. ఇప్పుడు మా కొడుకు లేచిపోదాం రా నేను తీసుకెళ్ళిపోతాను అనలేదు కదా, మీరంతా చంపుతాకైనా అంటే మీరు తప్పు తీసినాను. ఒకవేళ అన్నా చేసిన చంపుతారా? ఇప్పుడు వెళ్ళిపోతా అన్నా చంపేస్తారా? మమ్మల్ని పిలిచి మా కొడుకుని మాకు అప్పు చెప్తే మేము తీసుకెళ్ళిపోతాం కదా. ఏంటి కోట్లు అంతగానో అట్లా పొడిచారు. నా కొడుకులు ఎంత ఉన్నారు, చిన్న నా కొడుకులు 18 పోట్లు ఎక్కడ పడితే అక్కడ. నా కొడుకు చిన్న కాలుతేనే తట్టుకోలేడు. మాకేం ఇప్పుడు నా కొడుకు మొన్నే చెప్పాడు 10 రోజుల కింద, మమ్మీ ఈ ర్యాప్టో కొడతాడు మమ్మీ, నేను ఏదో చెప్తూ కొడతాడు మమ్మీ, పార్ట్ టైం చూసి నా కూతురు పెళ్లికి 8 లక్షలు అప్పయింది సార్, వడ్డీలు కట్టాలి మమ్మీ, మనం ఎట్లా బతకాలి మమ్మీ, నువ్వు ఇంట్లో పని చేస్తావు, నీకు వచ్చే 10,000 మనం ఎట్లా బతుకుతావు మమ్మీ, నేను ర్యాప్టో చేసుకొని ఏమైనా చేసుకొని అప్పులు కడతాం మమ్మీ, ఒక్క సంవత్సరం పడుతుంది, బీటెక్ చదువుతున్నా, నాకు మంచి జాబ్ వస్తుంది మమ్మీ, నిన్న నేను చూసుకుంటా మమ్మీ, ఈ ఒక్క సంవత్సరం కష్టపడి మమ్మీ. ఇప్పుడు నాకు ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూస్తారు? నా బాధ ఎవరు తీస్తే చెప్పండి, ఎవరున్నారు చెప్పండి, ఎవరు? ఇంతమంది అడిగారు నిన్న, ఒక్కలన్నా మాకు న్యాయం చేశారు? ఒక్కలన్నా న్యాయం చేశారు? వాళ్ళు ఏం న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. డబ్బు లేదు, మాకే లాభం చేస్తలా, మాకేది చేస్తలా. మేము ఉన్నది నిజం చెప్తుంది. ఇప్పుడు చంపినాడు, ఇప్పుడు అలా ఇల్లు గురించి ఇంటి మీదకి వెళ్తే అలా ఆస్తులు పోతాయి, అదేం లెక్క. కొడుకు పోతే పోయింది, ఆస్తులు పోతే వచ్చేసినాయి. ఆస్తులు ఎక్కువ, కడుపు ఎక్కువ. మళ్ళా నన్ను పడిపోతాడా? నేను ఎట్లా బతకలేను? నా కొడుకు చచ్చిపోయాడు, మా చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయాడు. ఇలా సంపేశారు, 18 కోట్లు పొడిచి అంత పైన ఉందామని లేదు. వాళ్ళకి నేను కోరుకునేది ఒక్కటే, మీ ద్వారా నా కొడుకుని చంపినోడిని చంపాలి, లేకపోతే లైఫ్ వేసేయాలి, బయటికి రానియద్దు. వేరే తల్లికి ఇట్లాంటి కోత పెట్టద్దు. మీ కొడుకుని చంపినాక కూడా ఫోటోలు పెట్టి ఫుల్ మర్డర్ అని చెప్పేసి కూడా చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. అది ఎంతవరకు ఫుల్ మర్డర్ అంటే ఏందని అంటే అర్థం? ప్లాన్ ప్రకారంగా జరిగింది కదా, చంపించినట్టే కదా, ప్లాన్ ప్రకారంగా జరిగింది కదా. అంటే వాళ్ళు బావ సాయిగాడు రావాలి, సాయిగాడు బయటికి రావాలి, మాకు ఆ పిల్ల రావాలి. ఆ పిల్ల అన్ని అబద్ధాలు చెప్పదుగా నిజం చెప్తుంది. అది ప్రేమించింది అయితే, నిజంగా నా కొడుకును ప్రేమించింది అయితే చెప్పాలి కదా, నా కొడుకు వచ్చాడా లేదని చెప్పాలి కదా. ఆ సాయిగాడు మాకు కావాలి, ఆ సాయిగాడు వచ్చేదాకా మేము వస్తాం. మేమన్నా సావాలి, ఆడన్నా సావాలి.